ఓం శ్రీ మాత్రే నమ. ఆరో శ్రీ దేవీ భాగవతం 6వ స్కందము 13వ అధ్యాయము. హరిశ్చంద్రుడి కథ. ఇంకా ఇలా అన్నాడు ఇంద్రుడు, నువ్వు పుట్టకముందు హరిశ్చంద్రుడు వరుణుడి దగ్గర ప్రమాణం చేశాడు. నా కుమారుణ్ణి యజ్ఞపశువు చేసి నీ కోసం నరమేధ యజ్ఞం చేస్తాను అని ఆలోచించకుండా సాహసించి శపథం చేశాడు. నువ్వు వెళ్ళావో నీ ప్రాణం నీకు దక్కదు. నిన్ను యాపస్తంభానికి కట్టేసి చంపేస్తాడు నీ తండ్రి. పైగా జలోదరంతో బాధపడుతున్నాడు కూడాను. ఇప్పుడు వెళ్ళకు. ఇంద్రుడిలా ఉపదేశించాడు. మహామాయ మోహం కల్పించింది. పైనమైన వాడల్లాగా ఆగిపోయాడు లోహితుడు. అలాగే తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడని ఉన్నప్పుడల్లా బయలుదేరబోయేవాడు లోహితుడు. అతడు బయలుదేరబోయినప్పుడల్లా వచ్చి అడ్డేసేవాడు దేవేంద్రుడు. హరిశ్చంద్రుడి విచారానికి అంతు లేకుండా పోయింది. ఒకనాడు తన కుల పురోహితుడైన వశిష్ఠుడితో అన్నాడతడు, గురుదేవా, పుత్రశోకం ఒక వంక బాధిస్తోంది. ఒక వంక ఈ జలోధరం ప్రాణాంతకంగా ఉంది. దీనికి ముక్తి లేనే లేదా? ఉంది, లేకేమి అంటూ అందుకున్నాడు వశిష్ఠుడు. కుమారుణ్ణి కదా యజ్ఞపశువుని చేస్తానన్నావు. ఔరసుడు, క్షేత్రజుడు, కృతుముడు, దత్తకుడు, గూఢోత్పన్నుడు, క్రేతకుడు, ఇలా 13 రకాల కుమారులున్నారు. ఇందులో క్రేతకుడంటే కొనుక్కున్న కుమారుడు. ఎవరినైనా ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి కొనుక్కుని ఆ క్రీతక పుత్రుడితో నరమేధం చెయ్యి. వరుణదేవుడు తృప్తి పడతాడు. నీ రోగం నిమ్మళిస్తుంది. వశిష్ఠుడి మాటలు విని మంత్రిని పిలిచి ఆజ్ఞాపించాడు హరిశ్చంద్రుడు. కొడుకుని అమ్మే బ్రాహ్మణుడెవడైనా ఉన్నాడేమో మన రాజ్యంలో వెతికించు. ఎంత ధనం కోరినా ఇచ్చి కొని పట్టుకురా. ఎలా అయినా సరే నరమేధం కోసం బ్రాహ్మణ కుమారుణ్ణి తీసుకురావాలి. ధనం పుచ్చుకొని నరమేధం కోసం కుమారుణ్ణి ఇవ్వండని బ్రాహ్మణుల ఇంటింటా వినిపించు. ఊరూరా బ్రాహ్మణుల ఇంటింటా రాజ్యాజ్ఞ వినిపించాడు మంత్రి. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు తటస్థపడ్డాడు. అతడి పేరు అజీగర్తుడు. దరిద్రుడతడు. అతడికి 3 కొడుకులు. అతడి నడిమి కొడుకు సునస్సేవుణ్ణి కోరిన ధనమిచ్చి కొన్నాడు మంత్రి. బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి హరిశ్చంద్రుడితో అన్నాడతడు, మహారాజా, నరమేధ యజ్ఞంలో కోసం తగిన క్రీతుడితడు. ఆనందించాడు హరిశ్చంద్రుడు. వేదాలు తెలిసిన బ్రాహ్మణ్ణి పిలిపించాడు. నరమేధ యజ్ఞానికి అవసరమైన సామగ్రులనన్నీ సమకూర్చాడు. యజ్ఞాపారంభమైంది. సునస్సేపుణ్ణి యాపస్తంభానికి కట్టారు. చూసి అడ్డుపడ్డాడు విశ్వామిత్రుడు. మహారాజా, హరిశ్చంద్రుడితో అన్నాడతడు, సాహసించకు. నీ బ్రాహ్మణ కుమారుడి ప్రాణభిక్ష కోరుతున్నాను నేను. కట్టి విడిపించు. చూడు ఎలా ఏడుస్తున్నాడో పాపం. సునేష్పుడు నా కడుపున తరుక్కుపోతూ ఉంది చూసి కనికరించు. ఇతన్ని విడిచిపెట్టు. రాజులపై వారి కోసం ప్రాణం అర్పించేవారు పూర్వం. రాజువి నువ్వు. నీ ప్రాణం కోసం ఒక బ్రాహ్మణ బాలుణ్ణి చంపుతున్నావు. ఘోరమైన పాపమిది. ప్రాణం అందరికీ తీపే. జలోదరం ప్రాణాంతకంగా ఉంది హరిశ్చంద్రుడికి. విశ్వామిత్రుడి మాటలు వినలేదతడు. కోపం తెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు. వరుణ సూక్తం సునస్సేవుడికి ఉపదేశించాడు. కంఠమెత్తి వరుణ సూక్తం పఠిస్తూ ఏడ్చాడు సునస్సేవుడు. వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సునస్సేవుడు కట్లు విడిపించాడు. హరిశ్చంద్రుణ్ణి రోగముక్తుణ్ణి చేసి వెళ్ళిపోయాడు. సునస్సేపుణ్ణి కుమారుణ్ణి చేసుకున్నాడు విశ్వామిత్రుడు. అయితే తన మాట మన్నించలేదని హరిశ్చంద్రుడి మీద పగబట్టాడతడు. ఓ మారు అడవికి వేటకి వెళ్ళాడు హరిశ్చంద్రుడు. మిట్ట మధ్యాహ్నం అడవి పందుల్ని వేయడానికని కౌశీ నదికి ఒడ్డుకి వెళ్ళాడు. వంచనతో ముసలి బ్రాహ్మణి వేషంలో అక్కడికి ప్రత్యక్షమయ్యాడు విశ్వామిత్రుడు. దానమడిగి హరిశ్చంద్రుడి రాజ్యమా సర్వసంపద లాక్కున్నాడు. ఆ వాళ్ళ నుంచి హరిశ్చంద్రుడి కష్టాలు ఆరంభమయ్యాయి. ఒకనాడు అడవిలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు తారసిల్లారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడితో అన్నాడు, క్షత్రియాధమా, దుర్బుద్ధితో బ్రాహ్మణ వేషం వేశావు. ఎందుకని వృధాగా ఈ బకధ్యానం నీకు ఊరికే మిడిసిపడుతున్నావు. ఏ అపరాధము లేని నా యజమానిని హరిశ్చంద్రుని మోసం చేశావు.
అష్ట కష్టపాలు చేశావు. కొంగ జపం నీది, అంచేత కొంగ పుట్టుక పుట్టు అని శపించాడు. నేను కొంగనైతే నువ్వు బాతువై పుట్టు అని ప్రతిశాపం పెట్టాడు విశ్వామిత్రుడు. అలా క్రోధంతో ఒకళ్ళకొకళ్ళు శపించుకున్నారు వశిష్ఠ విశ్వామిత్రులు. ఒక సరోవరం దగ్గర ఒకరు కొంగై పుడితే ఇంకొకరు బాతై పుట్టారు. మానస సరోవరం దగ్గర చెట్టు మీద గూడు కట్టుకుని నివసించాడు కొంగ విశ్వామిత్రుడు. అలాగే అక్కడ మరో గూడు కట్టుకుని నివసించాడు బాతు వశిష్ఠుడు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రోజు ఇద్దరూ పోట్లాడుకునేవారు. వాళ్ళ అరుపులతో చుట్టుపక్కల వారికి శాంతి ఉండేది కాదు. కొంగ ముక్కుతోనూ గోళ్లతోనూ పోట్లాడితే బాతు పంజాతో పోట్లాడేది. రక్తాలు కార్చుకుని మోదుగు పువ్వుల్లాగా అవుపడేవాళ్ళు వారు. శాపాల వల్ల అలా అన్ని సంవత్సరాలు పక్షులుగా ఉన్నారు వశిష్ఠ విశ్వామిత్రులు. అదంతా చూసి ఆగలేకపోయాడు బ్రహ్మదేవుడు. దేవతలతో కూడా వెళ్ళి వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరికి నచ్చచెప్పి కలహం మానిపించాడు. ఇద్దరిని శాపముక్తుల్ని చేశాడు. బ్రహ్మ ఉపదేశం విని ఇద్దరు స్నేహితులుగా మసలుకున్నారు. జనమేజయ, అహంకారం లేని వాళ్ళు ఈ లోకంలోనే లేరనుకో. అంటే చిత్తశుద్ధి ఎంత వాళ్ళకైనా దుర్లభమన్నమాట. కనుక ఆత్మవికారం కావాలంటే చిత్తశుద్ధి కోసం ప్రయత్నించాలి. చిత్తశుద్ధి లేనిదే తీర్థాలు చేసినా లాభం లేదు, దాన ధర్మాలు చేసినా ప్రయోజనం లేదు. సత్సాంగత్యం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కుదుర్చుకుని తీర్థాలు సేవించి భగవతిని ఆరాధించాలి. కలియుగ దోషం తప్పించుకోవాలంటే భగవతి నామస్మరణ తప్ప మరో దారి లేదు. భగవతి గుణం కీర్తిస్తూ ఆమె పాదాలు ఆరాధిస్తే అన్ని పాపాలు పోతాయి. కలిభయం రవంత కూడా ఉండదు. పాపాత్ములైన భవసముద్రం తరించిపోతారు. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 13వ అధ్యాయము. 14వ అధ్యాయము వశిష్ఠుడి కథ. జనమేజయుడు అడిగాడు, వశిష్ఠుడు బ్రాహ్మణ మానసపుత్రుడని చెప్పావు. అయితే అతడికి మైత్రావరుని మిత్రవరుణుల కుమారుడు ఎందుకంటారు? వ్యాసముని చెప్పాడు. అవును, బ్రహ్మపుత్రుడే వశిష్ఠుడు. కానైతే నిమిశాపం వల్ల శరీరం విడిచి పునర్జన్మ ఎత్తాడు. ఆ పునర్జన్మ మిత్రవరుణుల వల్ల కలిగింది. అందుకని మైత్రావారుణుడి అన్న పేరు వచ్చింది. లోకం 3 మాయాగుణాలతో నిండి ఉంది. రాజులు ధర్మం తప్పకుండా రాజ్యం చెయ్యడం, మునులు తపస్సు చేయడం సహజము. కానీ మాయాగుణం దీన్ని తారుమారు చేస్తుంది. తరచు రాజులు కామక్రోధాలకి వశువులవుతారు. మునులు లోభానికి అహంకారానికి లోబడతారు. రాజులు బ్రాహ్మణులు ఉభయులు రాజస గుణంతో యజ్ఞాలు చేసేవాళ్ళు. అదుగో అలాంటి స్థితిలోనే వశిష్ఠుడు నిమవశిష్ఠుణ్ణి శాపాలు పెట్టుకున్నారు. త్రిగుణాత్మకమైన జగత్తులో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశుద్ధి 3 కలియడం దుర్లభం. మహామాయ ప్రభావం అది. భగవతి అనుగ్రహం మీద నమ్మకం ఏర్పడితేనే ముక్తి. బ్రహ్మ, విష్ణువు, శివుడు వంటి మహాత్ములకి ముక్తి కలగడం కష్టం. అప్పుడప్పుడు అయినా సత్యవ్రతుడి వంటి పామరుడికి ముక్తి కలుగుతుంది. భగవతి రహస్యం తెలిసిన వాళ్ళు ముల్లోకాలలో ఒక్కరూ లేరు. అయినా భక్తులంటే ఆమెకి ప్రాణం. అంచేత ఆమెని భక్తితో ఆరాధించటం అవసరం. దేవీ భక్తి వల్ల అంతఃకరణ పరిశుద్ధమవుతుంది. భక్తిలో రాగద్వేషాలు చేరితే అది నాశనానికి దారితీస్తుంది. అదుగో నిమి వశిష్ఠుల సంగతి అదే అయ్యింది. నిమి ఇక్ష్వాకు వంశం రాజు. ధర్మం తెలిసిన మంచి ప్రజాపాలకుడతడు. సత్యపరుడు, దానపరుడు, యజ్ఞపరుడు, జ్ఞానవంతుడు. ఇక్ష్వాకుకు 12వ కుమారుడు. గౌతముని ఆశ్రమం దగ్గర జయంతపురమని స్థాపించాడు నిమి. ఎంతో కాలం సాగే ఒక రాజస యజ్ఞం తలపెట్టాడతడు. తండ్రి గారి అనుమతి తీసుకుని యజ్ఞ సంబరాలు సమకూర్చాడు. భృగువు, అంగీరుడు, వాసుదేవుడు, గౌతముడు, వశిష్ఠుడు, పులస్యుడు, రుచికుడు, పులహుడు, క్రతువు మొదలైన వేద పారంగతులైన మునులందరినీ ఆహ్వానించాడు. కుల పురోహితుడైన వశిష్ఠుణ్ణి ఆచార్యుడిగా వరించాడు. గురుదేవ, ఈ కార్యభారం నువ్వే వహించాలి. 5000 సంవత్సరాలు సాగాలి నా యజ్ఞం. యథావిధిగా భగవతిని ఆరాధిస్తాను. ఆమెను ప్రసన్నరాలని చేయడమే ఈ యజ్ఞం తలపెట్టాను అన్నాడు. నీకంటే ముందు దేవేంద్రుడు నన్ను పిలిచాడు అన్నాడు వశిష్ఠుడు.
పరాశక్తినే యజ్ఞం చేయడానికి అన్నీ సిద్ధపరుచుకున్నాడు అతడు. 500 సంవత్సరాలు జరుగుతుంది అతడి యజ్ఞం. నువ్వు నీ సామాగ్రి భద్రపరిచి ఆగు. ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేసి వస్తాను. నీ యజ్ఞం నిర్వహిస్తాను. 500 సంవత్సరాలు ఎలా ఆగేది అన్నాడు నిమి. ఎంతోమందిని ఇతర మునీశ్వరుల్ని కూడా ఆహ్వానించాను. అన్ని సామాగ్రులు సమకూర్చుకున్నాను. మునీంద్ర, నువ్వు మా కుల పురోహితుడలవి. నా యజ్ఞం నిర్వహించడం నీ విధి కాదని ఇతరుల యజ్ఞానికి సిద్ధపడుతున్నావు. ఏమన్నా బాగుందా ఇది? ధనానికి ఆశపడి అమరావతి పరిగెడుతున్నావు. అయినా వినలేదు వశిష్ఠుడు. ఇంద్రుడి యజ్ఞం కోసం వెళ్ళిపోయాడు. కుంగిపోయాడు నిమి. వశిష్ఠుడు వచ్చేదాకా ఆగలేకపోయాడు. గౌతముని మునిని ఆచార్యుడిగా చేసుకున్నాడు. హిమాలయం ప్రక్క సముద్ర తీరంలో యజ్ఞం ఆరంభించాడు. బ్రాహ్మణులకి బహుగా దక్షిణలిచ్చాడు. బంగారము పాడి ఆవులు ఇచ్చి ఋత్విజ్ఞుల్ని పూజించాడు. 50 మందిని సంతోషపెట్టాడు. దివ్యంగా జరిగిపోతోంది యజ్ఞం. 500 సంవత్సరాలు గడిచాయి. దేవేంద్రుడి యజ్ఞం పూర్తయింది. నిమియ జ్ఞానానికి వచ్చాడు వశిష్ఠుడు. అప్పుడు నిమి నిద్రపోతున్నాడు. వశిష్ఠుడు ఎంతోసేపు ప్రతీక్షించాడు బయట. నిమి గాఢ నిద్రలో ఉన్నాడు. సేవకులు లేపలేదు. ఎంతోసేపు గడిచింది. రాజు బయటకు రాలేదు. తన్ను అవమానించాడనుకున్నాడు వశిష్ఠుడు. కోపం తెచ్చుకున్నాడు. నమిని శపించాడు. నన్ను తోసి రాజని ఇంకొకణ్ణి ఆచార్యుణ్ణి చేసుకున్నావు. వద్దన్నా ఆగకుండా యజ్ఞం ఆరంభించావు. నన్ను అవమానించావు. నిమిరాజా, విదేహుడివైపోతావు నువ్వు. వశిష్ఠుడి శాపం విని సేవకులు నిమి దగ్గరికి పరిగెత్తారు. అతన్ని నిద్రలేపారు. వశిష్ఠుడి శాపం వినిపించారు. గబగబా బయటికి వచ్చాడు నిమి. గురుదేవ, భక్తితో చేతులు జోడించి అన్నాడు, నా అపరాధమేమీ లేదు. నీ యజమాని నేను. పదే పదే నిన్ను ప్రార్థించాను. అయినా విన్నావు కావు. ధన లాభంతో వెళ్ళిపోయావు. సంకోచమైనా లేకపోయింది నీకు. బ్రాహ్మణుడు ఎప్పుడూ సంతృష్టిపడాలి. ఇది నీకు తెలియంది కాదు. బ్రహ్మదేవుడి కుమారుడివి నువ్వు. వేదాంగాలు పూర్తిగా ఎరిగిన వాడివి. నిష్కారణంగా నాకు శాపం పెట్టావు. క్రోధం చండాలుడి కంటే నీచమైనది. పండితుడు దానికి దూరంగా ఉండాలి. నేను కూడా నిన్ను శపిస్తున్నాను. క్రోధంతో మండుతున్న నీ శరీరం నాశనం కావాలి. ఇదిగో ఇలా ఒకళ్ళనొకళ్ళు శపించుకున్నారు నిమి వశిష్ఠులు. ఇద్దరూ మనస్సులో దుఃఖపడ్డారు. వశిష్ఠుడు బ్రహ్మదేవుడి శరణ వేడాడు. నిమి నా శరీరం నాశనం కావాలని శపించాడు. మళ్ళీ పుట్టాలని, అప్పుడునూ నా శరీరం ఈ రూపంతోనే ఉండాలని నా కోరిక. మళ్ళీ జన్మలో నా తండ్రి ఎవరవుతారు అని అడిగాడు. మిత్రావరుణుల తేజస్సుతో తిరిగి పుడతావు అన్నాడు బ్రహ్మ. ఆ అయోనిజుడివై పుడతావు. ఇప్పటిలాగే ఉంటుంది శరీరం. ఇప్పటిలాగే ధర్మబుద్ధి కుదురుతుంది. వేదవేత్తవు, సర్వజ్ఞుడివి అయి సన్మానం పొందుతావు. తండ్రికి ప్రదక్షిణపూర్వకంగా ప్రణామం చేసి వరుణాశ్రమానికి వచ్చేశాడు వశిష్ఠుడు. అక్కడ మిత్రుడు వరుణుడు కలిసి ఉండడం చూశాడు. తన స్థూలదేహం విడిచిపెట్టాడు. సూక్ష్మ శరీరంతో మిత్రావరుణులో ప్రవేశించాడు. ఊర్వశి తన చెలికత్తెలతో విహరిస్తూ మిత్రావరుణుల ఆశ్రమానికి వెళ్ళింది. ఆమెను చూసి వారికి మనస్సు కలిగింది. ఆమెను కోరువారు ఆమె ఆగింది. కానీ ఇంతలోనే మిత్రావరుణులకు వీర్యస్ఖలనమైపోయింది. అది ఒక కడవలో భద్రపరిచారు. 2 కుమారుళ్ళు కడవలో పుట్టారు. ఒకడు అగస్త్యుడు, రెండోవాడు వశిష్ఠుడు. అగస్త్యుడు తపస్సుకని అడవికి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు ఇక్ష్వాక్షుల కుల పురోహితుడయ్యాడు. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 14వ అధ్యాయం. 15వ అధ్యాయము నిమి కథ. అయితే నిమి విషయం ఏమైంది అడిగాడు జనమేజయుడు. వశిష్ఠుడిలాగా నిమి తిరిగి శరీరం పొందలేదు చెప్పుకు వచ్చాడు వ్యాసుడు. వశిష్ఠుడు శపించినప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నాడు కదా నిమి. యజ్ఞానికి వచ్చిన ఋత్విజ్ఞులు ఆలోచించారు. యజ్ఞం పూర్తి కాకుండా ఉండిపోతుంది. ఏమిటి సాధనం? ఎంతో ఆలోచించి నిమి శరీరం చెడకుండా మంత్రాలతో భద్రపరిచారు వాళ్ళు. మంత్రశక్తి వల్ల నిమి బొందలో శ్వాస నిలిచింది. రకరకాల పూలమాలలు అవి అర్పించి అతడి ఆత్మని పూజించారు ఋత్విజ్ఞులు. యజ్ఞం ముగిసింది. దేవేంద్రులు మొదలైన దేవతలందరూ వచ్చారు. ఋత్విజ్ఞులు వారిని స్తుతించారు. నిమి పరిస్థితి నివేదించారు. దేవతలు నిమితో అన్నారు, రాజా, నీ యజ్ఞ ప్రభావం వల్ల ఉత్తమమైన జన్మ లభిస్తుంది నీకు. దేవ శరీరమో నరదేహమో ఏది కావాలంటే అది పొందుతావు నువ్వు వశిష్ఠుడిలాగా.
వసించే శరీరంలో వసించడం మరి మనస్కరించదు నాకు. అది అంది నిమి ఆత్మ. సర్వ ప్రాణులు నేత్రాలలో వాయురూపంగా నివసించాలని నా అభిలాష. అయితే జగదంబని ప్రార్థించు అన్నారు దేవతలు. సర్వేశ్వరి ఆమె, నీ యజ్ఞం వల్ల ప్రసన్నురాలైందామె. దేవిని గద్గద కంఠంతో ప్రార్థించాడు నిమి. సర్వాంగ సుందరంగా కోటి సూర్యులంత ప్రకాశంతో ప్రత్యక్షమయ్యింది దేవి. ఆమెని దర్శించి యావన్మంది కృతార్థులయ్యారు. అమ్మ, వరమడిగాడు నిమి. నేను ముక్తి పొందే పరిశుద్ధ జ్ఞానం అనుగ్రహించు. ప్రాణులందరి నేత్రాలలోనూ నేను నివసించేటట్టు వరం ప్రసాదించు. అలాగే కాని అంది దేవి. పరిశుద్ధ జ్ఞానం నీకు ప్రాప్తిస్తుంది. ఇంకా నీ ప్రారబ్ధం పూర్తి కాలేదు కనుక సర్వ ప్రాణులు నేత్రాలలో నువ్వు నివసిస్తావు. నీ ప్రభావం వల్లే జీవులకు రెప్పపాటే కలుగుతుంది. మనుషులు, పశువులు, పక్షులు నిమిషాలు రెప్పపాటు కలవి అనిపించుకుంటాయి. దేవతలు మాత్రం రెప్పపాటు లేనివారై అనిమిషులనిపించుకుంటారు. వరమిచ్చి అంతర్ధానమైంది దేవి. నిమి దేహంలోంచి కుమారుణ్ణి పుట్టించాలని సంకల్పించారు మునులు. మంత్రాలు చదువుతూ మంథనితో అతని దేహం మంధించారు. మంత్రాలతో హోమమును చేశారు. దాని ఫలితంగా నిమి దేహం నుంచి కుమారుడు కలిగాడు. 3 మూర్తుల నిమిలాగే ఉన్నాడతడు. మధించడం వల్ల కలిగాడు కనుక అతడి పేరు మిథి అయ్యింది. జనకుడి శరీరం నుంచి పుట్టడం చేత అతన్ని జనకుడు అని కూడా అన్నారు. నిమిదేహుడు శరీరం పోయినవాడు కావడం చేత అతడి కులంలో వాళ్ళందరికీ విదేహులు అని పేరు వచ్చింది. మిథి గంగ ఒడ్డున నగరం కట్టించాడు. దాని పేరు మిథిల అయ్యింది. గోపురాలతోనూ మేడలతోనూ పెద్ద పెద్ద అంగళ్లతోనూ ఎంతో అందంగా ఉండేది మిథిలా నగరం. నిమి వశంలో రాజులందరికీ జనకుడని బిరుదునామం ఏర్పడింది. వారి వంశం విదేహ వంశం అయ్యింది. ఇది నిమి కథ. జనమేజయుడు, గురుదేవ శాపమిస్తే ఇచ్చాడు. అతనికి నిమి ప్రతిశాపం పెట్టడం న్యాయమా? బ్రాహ్మణ్ణి, కులపురోహితుణ్ణి ఆ మాత్రం క్షమింపలేకపోయాడా? పైగా యజ్ఞదీక్షలో కూడా ఉన్నాడు కదా. వ్యాసుడు, ఇంద్రియాలు అదుపులే లేనివాడు క్షమించడం దుర్లభం. శక్తిమంతుడి దగ్గర క్షమ ఉండడం మరిన్ని దుర్లభం. ముని అయిన వాడు ఏ ఆసక్తి లేకుండా తపస్సులో నిమగ్నుడు కావాలి. కామము, క్రోధము, లోభము, అహంకారము శరీరంలో తిష్టవేసిన శత్రువులు. మనిషి వీటిని తెలుసుకోలేడు. వీటిని పూర్తిగా జయించిన వాడును ఇంతవరకు లేడు. భూలోకం మీదే కాదు, స్వర్గలోకంలోనూ, బ్రహ్మలోకంలోనూ, వైకుంఠంలోనూ, కైలాసంలోనూ కూడా లేడు. బ్రహ్మ మానసపుత్రుడు, మహామునులు ఎంతోమంది పుట్టారు. గుణత్రయం మాత్రం వారున్నూ తప్పించుకోలేదు. ఇక సామాన్య మానవుల విషయం చెప్పేదేముంది? సాంఖ్యవేత్త కపిల మహాముని యోగాభ్యాసంలో అతనికి చెప్పి మరొకడిని చెప్పాలి. అంతవాడున్నో కోపం ఆపుకోలేకపోయాడు. నగరపుత్రులని భస్మం చేసేశాడు. కార్యం కారణ రూపమైన అహంకారం వల్లే ముల్లోకాలు పుడుతున్నాయి. మనిషి దాని గుణాలు ఎలా తప్పించుకోగలడు? బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన వారిలో కూడా గుణత్రయం లేకుండా పోలేదు. ప్రాణులలో ఒకప్పుడు సత్వగుణం అధికంగా ఉంటే ఒకప్పుడు రాజసగుణం అధికంగా ఉంటుంది. మరొకప్పుడు తమోగుణం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు 3 గుణాలు సమంగా ఔపిస్తాయి. పరమాత్మ నిర్గుణుడు, నిర్లేవుడు, అవ్యుడు, అప్రమేయుడు, సనాతనుడు, అగోచరుడు. ఆ సనాతనుడును నిర్గుణుడు అయిన పరమాత్మతో పాటే పరమశక్తి విహరిస్తుంది. ఈ జగత్తంతా ఆమె వల్లే ప్రభావిస్తుంది. త్రిగుణాల ప్రభావము ఆమె మీద పనిచెయ్యదు. అల్పబుద్ధులు ఆమెను తెలుసుకోలేరు. పరమాత్మకి పరాశక్తికి భేదం లేదు. ఇద్దరూ ఒక్కటే. ఇది తెలుసుకున్నవాడు పాపాలు వదులుచుకుంటాడు, ముక్తి పొందుతాడు. జ్ఞానం 2 రకాలు. శబ్ద జ్ఞానం మొదటిది, రెండోది అనుభవ జ్ఞానం. బుద్ధి వినియోగించి వేదశాస్త్రాలు విచారిస్తే శబ్దజ్ఞానం సులభమవుతుంది. బుద్ధి కల్పనను అనుసరించి ఇందులో అవాంతర భేదాలను కలుగుతాయి. కుతర్కం వల్ల, సుతర్కం వల్ల ఈ భేదాలు పుడతాయి. అధిక తర్కం బుద్ధి భంశానికి దారితీస్తుంది, జ్ఞానం నష్టం కలిగిస్తుంది. అనుభవ జ్ఞానం దుర్లభమైనది. జ్ఞానవంతుల సాంగత్యం వల్ల కానీ అది లభించదు. కేవలం శబ్దజ్ఞానం వల్ల శౌర్యం సిద్ధించడం అసంభవం. అంచేత అనుభవ జ్ఞానాన్ని దివ్య జ్ఞానం అన్నారు. ఒక్క శబ్దజ్ఞానం వల్ల అంతఃకరణలోని అంధకారం అంతరించదు. దీపం గురించి చర్చించినంత మాత్రాన చీకటి మాయమవుతుందా?
బంధనం కలిగించని కర్మే కర్మ, ముక్తి సాధించిన విద్యే విద్య. ముక్తి కలిగించని కర్మ వ్యర్థ పరిశ్రమ. విద్య వ్యర్థ. శిల్పాచాతుర్యం, శీలం, పరోపకారం, శాంతం, క్షమ, ధృతి, సంతోషం ఇవన్నీ విద్య వల్ల కలిగే ఫలాలు. ఇలాంటి విద్య, తపస్సు, యోగాభ్యాసములేందే కామము, క్రోధము మొదలైన శత్రువుల్ని జయించడం సాధ్యం కాదు. ఈ కామక్రోధాది శత్రువులకి మనస్సే జన్మస్థానం. అంచేత మనస్సు అదుపులో లేని కారణం వల్లే వశిష్ఠుడు, నిమి పరస్పరము శపించుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు క్షమించలేకపోయారు. తన్ను శపించిన శుక్రాచార్యుణ్ణి శపించలేదు యయాతి. అలాంటి స్థితి నిమికి లేకపోయింది. ముసలాడివైపో అని యయాతిని శపించాడు శుక్రుడు. మాట్లాడకుండా అనుభవించాడతడు. అందరూ ఒక్కలాగుండరు. క్షమాగుణం గల రాజులు లేకపోలేదు. హైహయ వంశరాజుల పురోహితులు, భృగువంశం బ్రాహ్మణులు ధనలోభంతో వారిని సర్వనాశనం చేశారు. హైహయులు బ్రహ్మహత్యా పాతకానికి కూడా భయపడలేదు వారు. అంటే రాజుల్లో కొందరు మంచివాళ్ళుంటే కొందరు క్రూరులు ఉండడం సహజమే కదా. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 15వ అధ్యాయము. ఈరోజు పురాణం సంపూర్ణం.